ఇవాళ విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ విజ్ఞాన దీప్తి పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కరెస్పాండెంట్ ప్రకాష్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీప్తి 588, వీణశ్రీ 587, యామిని 584, అఫ్సియా 580, జ్యోతీశ్వర్ 579, యశేష్ 576, కావ్యామృత 573, కావ్య 567, శ్రావణి 567, విష్ణుతేజ 565, నవ్యశ్రీ 565, ఎం కుల్దేవ్ సింగ్ 562, శరత్ చంద్ 558, వెంకటేష్ 558, ఉదయ్ తేజారెడ్డి 557, సంతోష్ 557, జశ్వన్ రెడ్డి 553, అక్షయ్ కుమార్ 553, సుమిత్ర 550 మార్కులు సాధించారన్నారు. అలాగే 550 మార్కులకు పైగా 19 మంది మరియు 500 మార్కులకు పైగా 50 మంది విద్యార్థులు సాధించారు. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన దీప్తి పాఠశాల ఫౌండర్స్ రామచంద్రారెడ్డి మరియు రామంజులు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో విజ్ఞాన దీప్తి పాఠశాల హెడ్ మాస్టర్ పి త్యాగరాజులు రెడ్డి, మహిధర రెడ్డిలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలాగే మా విజ్ఞాన దీప్తి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. కే దీప్తి అనే అమ్మాయి 600 మార్కులకు గాను 588 మార్కులు 588 మార్క్స్ సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. అలాగే వీణశ్రీ 587, యామిని 584, అఫ్సియా 580 మార్క్స్, జ్యోతిశ్వర్ 579, యశేష్ 576, కావ్యామృత 573, కావ్య 567, శ్రావణి 567, విష్ణుతేజ 565, నవ్యశ్రీ 565 ఇలాంటి మంచి మార్కులు వచ్చింది. సో 588 మార్క్స్ వచ్చింది. సో ఇటువంటి ఉత్తమ మార్కులు సాధించడానికి బాగా కష్టపడి చదివిన మా యొక్క విద్యార్థులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. అలాగే ఇటువంటి మంచి ఫలితాలు రావడానికి మా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం కూడా మా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం చాలా ఉంది. సో మా పేరెంట్స్కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ విషయంలో 19 మంది విద్యార్థులకు 550 మార్కుల పైన వచ్చింది. అలాగే 53 మందికి 500 మార్కుల పైగా వచ్చింది. సో 500 అబోవ్, చాలా దాదాపు 65% ఆఫ్ ద స్టూడెంట్స్కు 500 అబోవ్ వచ్చింది. సో ఇటువంటి అద్భుత రిజల్ట్స్ వచ్చిన దానికి మరి మా యొక్క అధ్యాపక బృందానికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఉత్తమ మార్కులు రావడానికి బాగా చదువు చెప్పించిన మా యొక్క అధ్యాపక బృందానికి మరీ అభినందనలు తెలుపుతున్నాను. అలాగే రాబోయే విద్యా సంవత్సరంలో కూడా దీనికన్నా ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అలాగే మా విజ్ఞాన దీప్తి విద్యా సంస్థలకు చెందిన శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో కూడా మొన్న ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా అద్భుత ఫలితాలు సాధించింది. స్టేట్ 2nd, 3rd ర్యాంక్ సాధించింది. ఎంపీసీ విభాగంలో జయప్రసన్న 470 మార్కులు గాను 466 మార్కులు, అలాగే భరత్ కుమార్ రెడ్డి 465 మార్కులు 470కి 465 మార్కులు సాధించి స్టేట్ 2nd, 3rd ర్యాంక్ సాధించారు. అలాగే సీనియర్ బైపీసీలో కూడా నిఖిత అనే అమ్మాయి 989 మార్క్స్ సాధించింది. 989 మార్క్స్ సాధించి టౌన్ ఫస్ట్, స్టేట్ 3rd ర్యాంక్ సాధించింది. సో K Deepthi, I am studying in Vignan Deepthi main branch from 6th to 10th. Behind my success, there is huge effort of parents and my teachers. I truly appreciate Vignan Deepthi role in my success. And my parents supported me like anything. So I wish in future I would get great opportunities like this. And Vidya Vikas College is also a very good college. I would like to join there. And I truly appreciate my maths teacher who is Rajeshri ma'am. And our correspondent Naresh sir also very supportive person. And Vignan Deepthi is one of the best school. It laid a basic foundation for future. So thank you Vignan Deepthi. Good afternoon to the members of press, our respected principal, dedicated teachers and my fellow students of the Vignana Deepthi English Medium School. I study school. And to our teachers, thank you for your tireless patience. To our principal and management, thank you for providing us an environment which prioritizes excellence and discipline. I am proud to be a student of this institution. I hope my marks will bring honor to the school that gave me so much. Thank you. Everyone, my name is M. Yamni. I am studying in Vignana Deepthi School. I got 584 out of 600. I am very glad to receive these marks. First, I will thank my teachers who supported me a lot, and also my parents who put so hope on me. And I am really happy today.
That's all. Thank you. Everyone, I'm T. Shravani. I got 567 marks out of 600. Our teachers are the primary reasons for our good marks. They encouraged us and they supported us to get these good marks. Please join us. స్టూడెంట్స్ స్పెషల్ థ్యాంక్స్ టు కరస్పాండెంట్ హెచ్ఎం సార్. మా పాప ఇక్కడే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకునింది అనమాట. ఈ స్కూల్కి సెకండ్ ప్లేస్ వచ్చింది. మా పెద్ద అమ్మాయి కూడా ఇదే స్కూల్లో చదువుకొని మంచి మార్క్స్ తీసుకొచ్చింది. సో మా చిన్న అమ్మాయి కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ కరస్పాండెంట్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ చాలా సపోర్ట్ చేయడం వల్ల మా అమ్మాయి మార్కులు తెచ్చుకుంది కాబట్టి చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా మా అమ్మాయిని కూడా ఇక్కడే చేర్పించాలనుకుంటున్నాము. ఎందుకంటే మంచి కోచింగ్ ఉంది, సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకి. కాబట్టి మా అమ్మాయిని కూడా ఇక్కడే చేర్పించి మంచి మార్కులు వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. విజ్ఞాన దీప్తి వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి సారు మరియు రామాంజలి మేడం గారి సౌజన్యంలో నిర్వహించబడేటటువంటి పాఠశాలకు శ్రీయుతులు గౌరవనీయులు ప్రకాష్ చంద్రారెడ్డి గారు మరియు నరేష్ చంద్రారెడ్డి గారు కరస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పొంగారెడ్డిపల్లిలో ప్రధానోపాధ్యాయులైనటువంటి త్యాగరాజులు గారి సహకారంతో ఇక్కడ విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను నేర్చుకున్నారు. మా అమ్మాయి ఇక్కడ 3rd ర్యాంక్ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా ఇదే కాలేజీలో మేము చేర్పిస్తున్నాము. ఎందుకు ఇక్కడ విద్యా వికాస్లో చేర్పిస్తున్నామంటే గతంలో డిస్టిక్ స్టేట్ లెవెల్లో మంచి ర్యాంకులు గత ఎన్నో సంవత్సరాలుగా సాధిస్తూ ఉంది కాబట్టి మా పిల్లల్ని ఇక్కడే చేర్పిస్తున్నాను. ఎవరైనా విలువలతో కూడినటువంటి విద్య కావాలి అనుకునేటటువంటి వారు ఖచ్చితంగా విజ్ఞాన దీప్తి విద్యా సంస్థల్లోని విద్యా వికాస్ జూనియర్ కాలేజీని వదులుకునేదానికి అవకాశం ఏ తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా విజ్ఞాన దీప్తి విద్యా సంస్థల విద్యార్థిని దీప్తి 600 మార్కులు గాను 588 మార్కులు సాధించి టౌన్లో అత్యున్నత స్థానాన్ని సాధించింది. దాంతోపాటు వీణశ్రీ 587, యామిని 584, ఆప్సియా 580, 550 పైగా 19 మంది, 500 పైగా దాదాపు 58 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ 500 పైగా మొత్తం 78% విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. ఈ మార్కులు సాధించిన విద్యార్థులకు మేము పూర్తిగా విషెస్ తెలియజేసుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఇయర్లో కూడా ఇంతకన్నా మంచి పర్సంటేజ్ సాధించి ప్రథమ స్థాయిలో ఉంటామని ఇంత మూలంగా తెలియజేసుకుంటున్నాం.